తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. సామాన్యుల నెత్తిన నిప్పుల కుంపటిగా మారాయి. వంట నూనెలు, బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు రోజురోజుకు ఎగబాకుతుండటంతో బడుగు జీవుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. డీజిల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసర ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అదుపు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పత్తా లేకుండా పోయింది. కనీసం నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేసే దిశగా ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. డీజిల్ ధరల పెంపు కారణంగా అన్ని రకాల నిత్యావసరాల ధరలు 15 నుంచి 40% మేర పెరిగాయి. వంట నూనె ధరలైతే లీటర్కు 200 రూపాయలకు పైగా ఎగబాకాయి. కూరగాయల ధరలు ఏది చూసినా కిలో 50 నుంచి 60 రూపాయలు దాటిపోయాయి. చంద్రబాబు అధికార పీఠమెక్కిన తర్వాత గ్యాస్ ధరలను దాదాపు 3 సార్లు పెంచడం పేదలకు పెను భారంగా మారింది. రోజువారీ పనులు లేకపోవడంతో పేదల చేతిలో చిల్లి గవ్వలేక పెరిగిన ధరలకు నిత్యావసర సరుకులు కొనలేని దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిత్యావసరాల ధరలు సామాన్యుడిని దడ పుట్టిస్తున్నాయి. వంట నూనె రేట్లు చెలరేగిపోతున్నాయి. గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నూనె ధరలు పెరగ్గా తాజాగా డీజిల్ ధరల పెంపు ప్రభావంతో మరోసారి ఎగబాకాయి. పామాయిల్పై 60%, సన్ఫ్లవర్ ఆయిల్పై 70%, వేరుశెనగ నూనెపై 70% ధరలు పెరిగాయి. వీటితో పాటు ఆవ నూనె, సోయా, వనస్పతి రేట్లు కూడా పెరిగిపోయాయి. 2024 మేలో వేరుశెనగ నూనె ధర 168 రూపాయలుండగా ప్రస్తుతం 210 రూపాయలకు చేరింది. లీటర్ పామాయిల్ ధర 89 రూపాయలుంటే ఇప్పుడు 160 రూపాయలు పలుకుతోంది. సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ 112 రూపాయలుంటే ఇప్పుడు 175 నుంచి 185 రూపాయలుగా ఉంది. పప్పుల ధరలు సైతం పోటీ పడి పెరుగుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చినా, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చినా ఏపీలో పప్పుల ధరలు అధికంగా ఉంటున్నాయి. గత నెలతో పోలిస్తే వీటి ధరలు 15 నుంచి 30% వరకు పెరిగాయి. ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు 148 రూపాయల నుంచి 155 రూపాయలు, గోధుమ 71 రూపాయల నుంచి 90 రూపాయలు, మినపప్పు 164 నుంచి 170 రూపాయలకు పైగా ధరలు పలుకుతున్నాయి. పెసలు సైతం 165 నుంచి 175 రూపాయలు, వేరుశెనగ గుళ్ళు 188 నుంచి 200 రూపాయలు, శనగలు 210 రూపాయలకు తక్కువగా లేవు. పచ్చిశనగపప్పు ఏకంగా కిలో 280 నుంచి 300 రూపాయలు పలుకుతోంది. గోధుమలు కిలో 35 రూపాయల నుంచి 40 రూపాయలు పలుకుతోంది. గోధుమ పిండి కిలో 40 నుంచి 43 రూపాయలు. కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా వినియోగించే ఎండుమిర్చి 390 నుంచి 420 రూపాయలుగా ఉంది. టమాటా కిలో 65 రూపాయలు పలుకుతోంది. అరటి సైతం రైతుకు కిలోకి 5 రూపాయలు దక్కుతుందంటే బయట మాత్రం డజన్ 100కు పైమాటే. చివరకు కరివేపాకు సైతం కేజీ 200 రూపాయలుగా ఉంది. పచ్చిమిర్చి 80 రూపాయలు, క్యాప్సికం 80 రూపాయలు, కూర మామిడి 100 రూపాయలకు తక్కువ లేదు. మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బియ్యం ధరలు 15 రోజుల్లో పెరిగాయి. హోల్సేల్లో 26 కేజీల బస్తాపై 50 రూపాయలు పెరిగితే రీటైల్ మార్కెట్లో 100 రూపాయల నుంచి 120 రూపాయలు మేర పెరిగాయి. కిలో 45 రూపాయల నుంచి 70 రూపాయలు పలుకుతున్నాయి. 15 రోజుల క్రితం 26 కిలోల సాధారణ బ్రాండ్లకు చెందిన సన్న బియ్యం బస్తా 1300 రూపాయల నుంచి 1400 రూపాయలుంటే ఇప్పుడు 1650 రూపాయలకు చేరింది. ప్రీమియం రకాలైతే 26 కిలోల బస్తా 1599 రూపాయల నుంచి 1810 రూపాయల వరకు పలుకుతున్నాయి. బాస్మతి బియ్యం సైతం కిలో 150 రూపాయల పైమాటే. వాస్తవానికి గడిచిన నెలలోనే మిల్లర్లు, బియ్యం సిండికేట్ సన్న రకాల బియ్యంపై రేట్లు పెంచేశాయి. క్వింటాకు ఏకంగా 400 రూపాయల పైనే వడ్డించాయి. ఇలా ఇష్టానుసారం బియ్యం ధరలు పెంచేస్తుంటే నియంత్రించాల్సిన చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది.